ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని హుస్నాబాద్ పట్టణంలోని 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వైద్యం కిరణ్ కుమార్ అన్నారు. వార్డు పరిధిలో శుక్రవారం రోజున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి చేతి గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో వార్డులో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. త్రాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చేతి గుర్తుకు ఓటేసి 16వ వార్డు కౌన్సిలర్ గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఇంటికి వెళ్లినా కిరణ్ అన్న నీ వెంటే ఉంటామంటూ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఎగిసేవో పొద్దు పొడుపులా తెగువతో అడుగేసే తెలంగాణ మట్టిలా కాంగ్రెస్ జెండా ఎగిరే పల్లె గడపలా మన గతిని మార్చి వెలిగిండు బతుకు మలుపులా వీదైనా బిక్కైనా తేడా ఏముండదే అడిగిన క్షణంలోనే సాయం అందిస్తడే నలుదిక్కుల దుక్కుల్లా దుఃఖం తుడిసిన వాడే అరే తెలంగాణలో ఎగిరే కాంగ్రెస్ జెండా నేరా ప్రతి గుండెకు అండా ఓహో ఇచ్చిన మాటకు కట్టుబడుండేటోడు నిక్కచ్చిగా పనులెన్నో చేసి చూపించిండు వెలవెలబోయిన పల్లెల వేకువ తాను తడి ఆరిన పెదముల్ల నడిచే నవ్వయ్యేను కర్మకైన జన్మకైన కదిలొచ్చే ధీరుడే నింగిలోని మేఘములా నీడల దరి చేరనే నిజాయితీ